రాయలసీమ ఒక పక్క హార్టికల్చర్ హబ్గా, ఇంకొక పక్క హై టెక్నాలజీ హబ్గా తయారవుతుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క దేవాలయాలు ఉన్నాయి. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఒక దివ్య క్షేత్రం, ప్రపంచంలో అందరూ వస్తారు. దాన్ని ఒక డెస్టినేషన్గా మనం తయారు చేయొచ్చు. శ్రీశైలం ఇంకో పక్క బ్రహ్మాండమైన దివ్యక్షేత్రం. అలాంటి రెండు కూడా మనం తయారు చేసుకుంటే దేశంలోనే 2 శక్తి పీఠాలు ఉండేది ఒక్క శ్రీశైలం తప్ప ఎక్కడా లేదు. ఈ 2 కూడా వర్కౌట్ చేసుకుంటాం, ముందుకు పోతాం. ఈరోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైతే నేను చెప్పానో దానికి అనుకూలంగా నేను ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నాను. నేనే ఆ రోజు ఫౌండేషన్ వేశాను కడప స్టీల్ ప్లాంట్కి. నేను ఫౌండేషన్ వేస్తే మళ్ళీ వీళ్ళు వచ్చి దాన్ని కొట్టేసి నేనేదో పొడస్తానని మళ్ళా వచ్చి ఇంకో ఫౌండేషన్ వేశాడు. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే ఇలాంటి లేనిపోని చేసి అసలు ప్రాజెక్ట్ లేకుండా చేసే పరిస్థితి తీసుకొచ్చారు. మొన్ననే నేను వచ్చినప్పటి నుంచి మాట్లాడుతున్నా, గట్టిగా మాట్లాడా. ఈరోజు మీకు హామీ ఇస్తున్నా, కడప మహానాడులో ప్రతినిధుల మహాసభలో మీ అందరికీ హామీ ఇస్తున్నా, 10 రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పని ప్రారంభమవుతుంది. ఫేజ్ 1 4,500 కోట్లు. భగవంతుడు కరుణిస్తే ఫేజ్ 2 కూడా ఇంకొక 4,500 కోట్లు. 9,000 కోట్ల రూపాయలతో రాయలసీమ స్టీల్ ప్లాంట్ వస్తే ఫేజ్ 1 పూర్తి చేసుకోగలిగితే ఫేజ్ 2 కూడా సుజావుగా వస్తుంది. దీనివల్ల 3 MTPA కెపాసిటీతో ముందుకు పోవాలనుకుంటున్నాం. 3,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. మొన్నే జిందాల్తో మాట్లాడా. నేను ఒకటే చెప్పాను, ఇంకా ఏమాత్రం కూడా డిలే కాకుండా జూన్ 12వ తారీఖుకి ఈ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అవుతుంది. అంత లోపలనే మీరు ప్రారంభించండి. అవసరమైతే నేను కూడా వచ్చి కొబ్బరికాయ కొడతాను తప్ప మళ్ళీ ఫౌండేషన్ అయ్యను, మళ్ళీ నేనే వచ్చి ఇనాగరేషన్ చేస్తాను, ప్రారంభం చేస్తానని చాలా స్పష్టంగా చెప్పాను. అది మన యొక్క పట్టుదల. ఈ రాష్ట్రానికి కొన్ని వనరులు ఉన్నాయి. ఆ వనరులు ఉపయోగించుకొని మనం అభివృద్ధిలో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మన మీద ఒక నమ్మకం ఉంది. దేశంలోనే 1 సంవత్సరంలో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు రాలేదు. మొన్నటి వరకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడాం. ఇప్పుడు నేను మాట్లాడేది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నా. ఎమ్మెల్యేలకు కూడా చెప్పాను, 175 నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్క్స్ పెట్టాలి. అక్కడ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయాలి. ప్రతి ఒక్క ఇంటికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ని తయారు చేయాలి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెడుతున్నాం. అమరావతిలో హెడ్ క్వార్టర్ ఉంటుంది. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపురం కేంద్రాలుగా 5 హబ్బులు ఉంటాయి. ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ఒక ధ్యేయంగా పెట్టుకొని ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో రోడ్లు మీరు చూశారు, మొత్తం గుంతలు చేసి రోడ్లన్నీ అధ్వానం చేస్తే నేను ఒకే మాట చెప్పా, తెలుగుదేశం వస్తానే రోడ్లు బాగా చేస్తామని చెప్పి ఒకేసారి పార్ట్ హోల్ ఫ్రీ రోడ్స్ చేసిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏం తమ్ముళ్ళు, రోడ్లు బాగున్నాయా లేదా, ఇంప్రూవ్ అయినాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రోడ్లన్నీ గుంతలు తవ్వేస్తే ఈరోజు రోడ్లు బాగా చేశాం. నేను ఒకటి హామీ ఇస్తున్నా, R&B రోడ్స్కి ప్రాబ్లం లేదు.
వినూత్నంగా ఆలోచిస్తున్నా. వన్ ఆఫ్ ది బెస్ట్ లాజిస్టిక్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలని దగ్గర 1,20,000 కోట్ల రూపాయలు నేషనల్ హైవేస్ పైన ఖర్చు పెడుతున్నాం. దగ్గర 90,000 కోట్ల రూపాయలు రైల్వేస్ మీద ఖర్చు పెడుతున్నాం. R&B రోడ్స్ని పూర్తిగా ఇచ్చేస్తాం. తెలుగుదేశం పార్టీ హయాంలో 24,000 కిలోమీటర్లు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా మనం చేసి టూరిజానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. భవిష్యత్తు అంతా కూడా టూరిజమే. నేను ఎప్పుడో మాట్లాడా, ఆల్ ఇజమ్స్ ఆర్ ఓవర్. కమ్యూనిజం లేదు, క్యాపిటలిజం లేదు, సోషలిజం లేదు. రాబోయే రోజుల్లో ఉండబోయేది ఒకే ఇజం, అది టూరిజం అని ఎప్పుడో చెప్పా.